హలో! హాయ్ అండి. వెల్కమ్ టు ఎల్జీ క్రేజీ వ్లాగ్స్. ఇంట్లో ఎంత పనైనా చేసేస్తాము. ఎంత బరువులైనా ఎత్తేస్తాము. కానీ పిల్లలకి వెజిటబుల్స్‌తో చేసిన కర్రీస్ పెట్టడం చాలా కష్టం. దానికోసం అయితే నానా తిప్పలైతే పడతామండి. ఇంకా వాళ్ళకి ఇష్టమైన పప్పులో ఇలా వెజిటబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ, లేదంటే ప్లెయిన్ పప్పు, టమాటా లాంటివి వీక్లీ ఒక 3 టైమ్స్ చేసేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. మనం హ్యాపీగా ఉంటాం. ఇంకా వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంక దానికోసమైతే ఈరోజు నేను పప్పు బీరకాయ చేసేస్తున్నానండి. దానికోసమైతే బీరకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత పప్పు కూడా ఉడకబెట్టి దాన్ని కూడా మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బాండీలో తాలింపులు వేసుకొని ఉల్లిపాయలు, టమాటా మగ్గనిచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని అది కూడా నీరంతా పోయేదాకా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నానండి. ఆ కారం, ఉప్పు బీరకాయ ముక్కలకు పట్టిందాకా ఇంకా సేపు మగ్గనిచ్చినాక ముందు ఉడకపెట్టుకున్న పప్పు వేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కూరంతా దగ్గరగా అయ్యేలాగా బాగా చక్కగా ఉడకపెట్టేసుకొని కూర దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోండి. సూపర్‌గా ఉండిద్ది. పిల్లలకి హెల్త్‌కి మంచిది. వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం హ్యాపీగా ఉంటాం.